ఐయుఐ ప్రొసీజర్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్. నార్మల్గా ఐయుఐ పద్ధతి అనేది అయిన తర్వాత చాలామందికి చాలా డౌట్లు అనేవి ఉంటాయన్నమాట. మేము ఈ టైంలో ఎక్సర్సైజ్ చేయొచ్చా, తర్వాత ప్రొసీజర్ అయిపోయిన తర్వాత భార్యాభర్త కలిసి ఉండొచ్చా, నెక్స్ట్ మేము ఈ ఫుడ్ తీసుకోవచ్చా, రెస్ట్ తీసుకోవాలా, ఇలాంటి వేరియస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ప్రతి ఒక్క దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నార్మల్గా ఐయుఐ పద్ధతి అనేది అయ్యింది అంటే ఆ ఐయుఐ ప్రొసీజర్ అనేది చేసిన తర్వాత ఆ ఫీమేల్ అనేది మేము చేసిన బెడ్ పైనే ఒక 15-20 మినిట్స్ అనేది రెస్ట్ తీసుకోమంటాము. ఎందుకంటే మనం ఇంజెక్ట్ చేసిన సెమెన్ శాంపిల్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్లో ఆ స్పర్మ్స్ అనేవి ట్యూబ్స్లోకి ట్రావెల్ చేసేస్తాయి. తర్వాత మళ్ళీ ఎక్స్క్లూజివ్గా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, ఈ 15 డేస్ ఎటువంటి పని చేయొద్దు, బెడ్ రెస్ట్ తీసుకోవాలా అని క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఏమీ అవసరం లేదు. మీకు ఏదైతే మేము ఆ పర్టిక్యులర్ 15-20 మినిట్స్ అనేది ఆ సేమ్ బెడ్ పైన అనేది పడుకోబెడుతున్నామో అది సరిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి పర్టిక్యులర్గా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఐయుఐ ప్రొసీజర్ అనేది అయిపోయిన తర్వాత మేము వాష్రూమ్ యూజ్ చేయొచ్చా? అంటే ఇంతసేపు యూరిన్ అనేది హోల్డ్ చేసి పెట్టుకున్నారు కదా, సో ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలా లేదా, వెళితే మీరు ఇంజెక్ట్ చేసిన శాంపిల్ ఏమైనా బయటికి వచ్చేస్తుందా అనేది సెకండ్ క్వశ్చన్. సో నార్మల్గా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మీరు ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోకుండా యూరిన్ అనేది పాస్ చేయొచ్చు, బాత్రూమ్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంజెక్ట్ చేసిన శాంపిల్ అనేది ఆ టైం పీరియడ్లోనే లోపలికి అనేది వెళ్ళిపోతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొకటి ఏంటి అంటే యూట్రస్ లోపల నుంచి బయటికి అనేది లీకేజెస్ అనేది తక్కువగానే అవుతాయి అన్నమాట. లీకేజెస్ అనేది డెఫినెట్గా కొంచెం మటుకు అవ్వచ్చు. ఎందుకు అవుతుంది అంటే మనము యూట్రైన్ కెపాసిటీ కన్నా ఎక్కువగానే ఆ ఐయుఐ శాంపిల్ అనేది ఇంజెక్ట్ అనేది చేస్తుంటాం జనరల్గా. సో దానివల్ల కొంచెం ఆ రోజు లీకేజెస్ అన్నట్టుగా కనపడవచ్చు. బట్ వాష్రూమ్కి వెళ్ళినంత మాత్రాన ఇంజెక్ట్ చేసిన స్పర్మ్ శాంపిల్ అనేది బయటికైతే రాదు. తర్వాత వచ్చేసి ఈ ఐయుఐ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మెడికేషన్ తీసుకోవడం అనేది కంపల్సరీయా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఐయుఐ ప్రొసీజర్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం సజెస్ట్ చేసేవి కొన్ని టాబ్లెట్స్ అనేవి ఉంటాయి. అదేంటి అంటే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్. ఎందుకంటే యూజువల్లీ 99% ఆఫ్ ఐయుఐ సైకిల్స్ ఏవైతే ఉంటాయో మెడికేటెడ్ సైకిల్స్. అంటే మనం దాన్ని ఓవ్యులేషన్ అనేది టైం చేసుకోవడానికి ముందు కొన్ని మెడికేషన్, ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్, ఇలాంటివి అనేది ఇచ్చుంటాము. సో తర్వాత ఓవ్యులేషన్ అయిపోయిన తర్వాత పీరియడ్ అనేది ఏదైతే ఉంటుందో దానికి కూడా యాడిక్వేట్ సపోర్ట్ అనేది ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ప్రొజెస్ట్రాన్ మెడికేషన్స్ అనేవి వాళ్ళకి పెడుతుంటాము. సో వాళ్ళకి ఈ టాబ్లెట్స్ అనేవి వాడుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఐయుఐ అయిపోయిన తర్వాత ఎటువంటి ఫుడ్ అనేది తీసుకోవాలి, రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? ఫుడ్ విషయానికి మనం వచ్చేసినప్పుడు జనరల్గా మ్యాక్సిమం 99% ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ ఉండవు. మీరు ఎలా అయితే ముందు తీసుకుంటున్నారో అలాగే తీసుకోవచ్చు. మీరు ఏదైనా పర్టిక్యులర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటున్నారు, ఫాలో అవుతున్నారంటే అవి కూడా మీరు చేసుకోవచ్చు. ఒక్క చిన్న అడ్వైజ్ ఏం చేస్తామంటే పపాయ అండ్ పైనాపిల్ మాత్రము ప్రొసీజర్ తర్వాత అవాయిడ్ చేయమని చెప్తుంటాం. ఎందుకు అంటే దీంట్లో కొన్ని ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో అది యూట్రైన్ కాంట్రాక్షన్స్ చేసే ఇది అనేది ఉండొచ్చు అనమాట. దానివల్ల అవాయిడ్ చేయమంటాం. బట్ టెక్నికల్లీ మనం చూసుకుంటే పపాయాలు అనేది రా పపాయాలో ఉంటాయి, మనకి రైప్ పండు అయిన పపాయాలో ఉండవన్నమాట. బట్ మనకు ఒకటి ఏంటి అంటే ఇక్కడ ఏదైనా కానీ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఫీమేల్ అనేది మంచిగా రిలాక్స్డ్గా ఉంటారో అప్పుడు అన్నీ బెటర్గా ఉంటాయి. అందుకు ఏదైనా మనం బ్రెయిన్లో డౌట్ పెట్టుకొని అది తినే కన్నా అది అవాయిడ్ చేయడము అనేది బెటర్. దానివల్లనే అవాయిడ్ చేయండి అన్నట్టుగా చెప్తాం. అదర్వైజ్ కంపల్సరీగా అవాయిడ్ చేయవలసిన వస్తువులు అనేవి ఏవీ లేవు. నెక్స్ట్ వచ్చేసి
ప్రొసీజర్ అయిపోయిన తర్వాత భార్యాభర్త అనేది కలవచ్చా లేదంటే అవాయిడ్ చేయాలా అనేది. ఐయుఐ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కూడా మీరు కావాలంటే కలవచ్చు. ఇక్కడ అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి కంపల్సరీ అనేది కూడా ఏమీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఐయుఐ ఆ టైంలోనే మనము ఓవ్యులేషన్ టైంలో శాంపిల్ అనేది ఇంజెక్ట్ చేస్తున్నాం. సో దీని తర్వాత మీకు కలిసినా కలవకపోయినా పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఐయుఐ అయిన తర్వాత మేము ఎక్సర్సైజ్, వాకింగ్ ఇవి చేసుకోవచ్చా లేదా. సో మీరు ఏదైతే వర్కౌట్స్ అనేదన్నా కానీ యోగా ఆర్ ఎక్సర్సైజ్ ఏవైతే ముందు అనేది చేసుకుంటున్నారో అవే రొటీన్ అనేది ఐయుఐ అయిపోయిన తర్వాత కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మీరు ఐయుఐ ప్రొసీజర్ అయినంత మాత్రాన రెస్ట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్లు చేయొద్దు ఇలాంటివి ఏవి లేవు. మీరు నార్మల్గానే ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐయుఐ తర్వాత మేము ట్రావెల్ చేయొచ్చా లేకపోతే చేయకూడదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. ట్రావెలింగ్ అనేది కూడా ఏమీ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. మీరు ఐయుఐ ప్రొసీజర్ అయిన తర్వాత కూడా యూజువల్గా ఏమన్నా ట్రావెల్ ప్లాన్ ఉన్నా కానీ చేసుకోవచ్చు. ఇంకొందరు పేషెంట్స్ ఎలా ఉంటారంటే వేరే ఊర్లలో నుంచి వచ్చి ప్రొసీజర్స్ అనేవి చేసుకుంటుంటారు. సో వాళ్ళకి కూడా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడము, ఆ ట్రావెల్ చేయడము, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏమీ ఇబ్బంది ఏమీ లేదండి. ఎలాగైనా కానీ వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐయుఐ అనేది ఒక వెరీ సింపుల్ ఆఫీస్ ప్రొసీజర్. అంటే మీరు జస్ట్ వచ్చి ఆ ప్రొసీజర్ అనేది చేయించుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ మీ లైఫ్ స్టైల్ అనేది కూడా ఈ ప్రొసీజర్ అయినంత మాత్రాన మేజర్ చేంజెస్ చేసుకోవాలి అన్నట్టుగా కూడా ఏమీ లేదు. మీరు ముందు ఏ విధంగా అయితే ఉన్నారో తర్వాత కూడా అదే విధంగా ఉండొచ్చు. వెరీ సింపుల్ ప్రొసీజర్, మంచి సక్సెస్ రేటు అనేది కూడా ఉన్నది. ఇన్ కేస్ డాక్టర్ అనేది మీకు అడ్వైస్ చేశారంటే మీరు ఏమీ ఆలోచించకుండా డెఫినెట్గా ఈ ప్రొసీజర్కి అనేది వెళ్ళొచ్చండి. మంచి సక్సెస్ రేట్. ఇంత చిన్న ప్రొసీజర్కి 15 to 20% సక్సెస్ అనేది ఇవ్వగలుగుతున్నాము అంటే దానికి ఆ సక్సెస్ అనేది ఎక్సలెంట్గా ఉంది అని అర్థం అండి. థ్యాంక్ యూ.